అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ ఉదయం లేవగానే ఇంకా ఆకలి ఊడ్చుకోవాలి కదండి, ఇక్కడ అదే చేస్తున్నాను. ఇవాళ అయితే చాలా పనులు అయితే ఉన్నాయి. స్టీల్ డబ్బాలన్నీ కడిగి పెట్టుకోవాలి, బట్టలు ఉతికేసుకోవాలి, చాలా పనులు అయితే ఉన్నాయి. ఇదైతే నార్మల్ లాగేనండి. ఇక్కడ అంతా పని చేసుకుంటున్నాను. దీపావళి పండుగ అయితే వస్తుంది కాబట్టి డబ్బాలు కడుక్కోవడము, చిన్న చిన్న ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే పెట్టుకుంటున్నాను. నోములు అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే చాలామందికి తెలిసే ఉండొచ్చు, దీపావళి పండుగకు నోముకుంటారు చాలామంది. అయితే మేమైతే పెళ్ళైన సంవత్సరమే మంచి స్వాతి కార్తెల నోములు అయితే వచ్చినాయి. అప్పుడే మా పెద్దవాళ్ళు అయితే మాకు నోములు పట్టించారు. ఆ సంవత్సరమే నోముకున్నాము. తర్వాత పరిస్థితులు బాగాలేక కొల్లాపూర్కి అయితే వెళ్ళిపోయినాము. నోములు అంటే ఏం లేదండి, గృహప్రవేశం చేసేటప్పుడు రథం పూజ చేస్తాం కదా, ఇది కూడా కొంచెం సిమిలర్గా అట్లనే ఉంటుంది. నోములు ఎందుకు చేయాలి, ఎందుకు నోములు వచ్చినాయి అని కొన్ని కథలు ఉంటాయి, పురాణ కథలు. అవన్నీ చెప్తుంటారు. రథాన్ని మంచిగా పూలతో అలంకరించి కలగాయ కూర అంటారు. అంటే ఒక 9 అనుకుంటా కూరగాయలన్నీ కలిపి వంట అయితే చేసుకోవాలి. కర్రీ, అన్నం కూడా ప్రసాదం లాగా కొబ్బరి అవన్నీ వేసి వండుకోవాలి. అవన్నీ రథం అలంకరించిన తర్వాత దేవుణ్ణి పసుపు ముద్దలాగా చేసి పెడతారు అనుకుంటా. అలంకరించి తర్వాత ఈ నైవేద్యాలు, మెయిన్గా గారెల దండలు పెట్టాలి. గారెల దండలు అనేది రథానికైతే వేయాలి అనుకుంటా. ఒకసారి చేసిన కాబట్టి నాకు సరిగ్గా అయితే గుర్తుకులేదు. అవన్నీ చేయాలి. చేసిన తర్వాత ఏమంటారు, ఒక్కొక్క ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఒక కులంలో ఇంతమంది నోముకుంటే ఆ నోముకున్న వాళ్ళందరూ కలిసి ఫస్ట్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఈ చారిత్రక కథలన్నీ చెప్పుకోవాలి. అక్కడే కూర్చొని రథం ముందర కూర్చొని చెప్పుకొని పూజ చేసి తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళాలి. ఇట్లా అయితే కంటిన్యూస్గా ఎంతమంది అయితే నోముకున్నారో అందరి ఇళ్ళకి వెళ్ళి ఇట్లా కథలు చెప్పుకుంటూ ఆ రోజు అయితే పూర్తవుతుంది. నెక్స్ట్ డే వచ్చేసి ఒక మంచి కొత్తది స్టీల్ బిందె కావచ్చు, రాగి బిందె కావచ్చు, మన ఇష్టం ఏదైనా తీసుకొని అందులో నిండుగా నీళ్ళు అయితే నింపి పెట్టుకోవాలండి. దాన్ని మన భుజం మీద ఒక కొత్త జాకెట్ బట్ట కానీ లేకపోతే కొత్త చీర కానీ మన భుజం పైన వేసుకొని ఆ బిందెని తీసుకొని మనకు టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్తాం కదా, అట్లా ఒక కవర్లో అన్నీ పెట్టుకొని మనకు దగ్గరలో ఉండే కాలువ దగ్గరికి అయితే వెళ్ళి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన బిందెలోని నీళ్ళు ఆ కాలువలో, అదే గంగ పూజ అంటారు కదా, ఆ గంగలో వదిలేసి మళ్ళీ కొత్తగా బిందెను మంచిగా గడుకొని కొత్త గంగ నీళ్ళు అయితే ఇంటికి తెచ్చుకోవాలి. గంగకు పూజ అనేది చేసి కొబ్బరికాయ కొట్టి ఇట్లా అయితే పండుగ అనేది పూర్తవుతుందండి. దీపావళి పండుగ నోములు అనేవి ఇలా అయితే పూర్తవుతాయని నాకు తెలిసినంత వరకు అయితే ఇలానే జరుగుతుంది. ఇలా నోములు అయిపోయిన తర్వాత మిగతా పండుగ అంతా నార్మల్గా అందరూ జరుపుకునేలాగానే జరుపుకుంటారు. ఇంకా దాని తర్వాత సద్ది పండుగ అనేది ఇంకా మనకు అందరికి తెలిసే ఉంటుంది కదా. ఇట్లా అయితే స్టార్ట్ అవుతుందండి. మాకైతే ఉన్నాయి నోములు, చాలామందికి ఉండవు, కొన్ని ఫ్యామిలీస్కి అయితే ఉండవు, కొందరికైతే ఉంటాయి. మా ఇంటి సైడ్ అయితే ఉన్నాయండి. మా అత్తగారికి కానీ అంటే పాలు అంటారు కదా, మాకు అందరికీ మా మామయ్య వాళ్ళు 4 మొత్తము మాకైతే ఉన్నాయి అందరికీ. ప్రస్తుతానికి మేము ఇంట్లో గృహప్రవేశం చేయలేదు కాబట్టి మేమైతే చేయకూడదని ముందే చెప్పాను కదా, అందుకని మా అత్త వాళ్ళకైతే నేను చాటా దండ అనేది మెయిన్ ఇక్కడ నోముల దగ్గర రథం దగ్గర పెడతాము. అవి వచ్చేసి మా అత్తమ్మకైతే ఇద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరము. ఇంకా మా చిన్నమ్మ అయితే వస్తానని అయితే చెప్పింది, మా ఆడపిల్లండి వస్తుందంట. తను పండగ వచ్చినాక మేము పిండి వంటలు అవన్నీ చేసుకోవాలి కదా, పండగ కదా అని చెప్పేసి ఇల్లు అయితే ఇట్లా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే డబ్బాలన్నీ కడిగి మొత్తం కడిగి అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో పిల్లలవి కొన్ని బట్టలు అయితే ఉంటే ఉతికేస్తున్నాను. ఇక్కడ సబ్బు మీరు గమనిస్తే మన నార్మల్ బట్టల సబ్బులాగా అయితే ఉండదు. దీన్ని బెల్లం సబ్బు అంటారు, పాయల సబ్బు అని కూడా అంటారు.
మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఇది ఎట్లా అంటే చూసిండ్రు కదా, ఇప్పుడు ఈ డ్రెస్ కొంచెం నల్లగా ఉంది కదా, ఉత్తికి బ్రష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా అవుతుందో అసలు ఆ సబ్బు వలన. చూసారా, కొంచెం కదా, చాలా వరకు అయితే మురికైతే వెళ్ళిపోతుంది. అందుకనే నేనైతే ఎక్కువ ఇదే సబ్బు వాడుతుంటా. ఈలోపు పనులు చేసుకుందామని కూర్చుంటే వాన అయితే పడుతుంది. అందుకనే తొందరగా కడిగి పెట్టుకున్న డబ్బాలన్నీ తీసి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నా. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మంచిగా గ్రోత్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోగా మా వారు పని నుంచి కూడా వాన మొత్తం తగ్గినాక రావచ్చు కదా అంటే అట్లనే ఇంటికి వచ్చేసిర్రు, వర్షంలో తడుచుకుంటానే బండి మీద. అందుకని వేడివేడిగా ఏమైనా చేద్దామని చెప్పేసి, మీకు స్వీట్ పొటాటో తెలిసే ఉంటుంది కదా అందరికీ మన ఊళ్ళల్లో, అదైతే ఉడకబెడుతున్నాను. పెట్టుకున్న డబ్బాలు అయితే తుడిచిపెట్టుకుంటున్నానండి. దానిలో పిండి, బియ్యం పిండి ఒక దానిలో, రాగి పిండి ఒక దానిలో అట్లా పోసి పెట్టుకున్నానంటే ఇవన్నీ తుడిచిన తర్వాత ఇంకా అవన్నీ పోసి నింపి పెట్టుకుంటే కొంచెం ఇల్లు అయితే కొంచెం నీట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ నేను ఒక పని చేస్తుంటే మా పిల్లలేమో నా పనిని డిస్టర్బ్ చేస్తూ ఇట్లా ఆడుకుంటున్నారు. తుడిచిపెట్టిన డబ్బాలను కూడా వదలకుండా తీసి పడేస్తున్నారు. ఇంతలోగా మన స్వీట్ పొటాటో అయితే ఉడికిపోయింది. దించి ఇంకా తినేయడమేనండి. మంచిగా స్కిన్ అంతా తీసేసి దాన్ని తినేయడమే. ఇక్కడైతే పనులన్నీ అయిపోయినాయండి. ఇంకా రాత్రి భోజనం చేసిన తర్వాత పొద్దున్నలాగానే ఇప్పుడు కూడా జీలకర్ర వాము పౌడరు గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని తాగుతున్నానండి. అంతే అండి ఇవాళకైతే నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఉంటా మరి.